పార్థసారథి గారిని ఈ మున్సిపాలిటీ తరఫున అలాగే కౌన్సిల్ సమావేశం సభ్యుల తరఫున స్వాగతం తెలియజేస్తూ సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మన మున్సిపల్ కమిషనర్ గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందనలు తెలియజేస్తుంది ఆహ్వానిస్తున్నారు. అలాగే మరొక వైస్ చైర్పర్సన్ శ్రీ నరసింహులు గారు ఎమ్మెల్యే గారిని పుష్పగుచ్చంతో సత్కరిస్తారు. సార్ అలాగే మా కౌన్సిల్ సభ్యులందరి తరఫు నుంచి కూడా నాకు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి శుభాభివందనం తెలియజేస్తున్నాను సార్. నమస్తే సార్, mein Name ist Usman Basha సార్, పూర్ణిమల 7 పార్ట్ ఫౌండేషన్. అందరికీ అస్సలాము అలైకుం. శ్రీ లక్ష్మణ్ అశోక్ గారు 9వ వార్డు కౌన్సిలర్, 10వ వార్డు కౌన్సిలర్ సార్ శ్రీమతి సోనాక ఫిరోజ్ బేగం గారు, 12వ వార్డు బంగ్లీ హసీం గారు. నమస్తే సార్, అందరికీ కంగ్రాచులేషన్ సార్. నా పేరు హుసేన్ సార్, 11వ వార్డు కౌన్సిలర్ సార్. చిన్న పొరపాటు జరిగింది సార్. మా కమిషనర్ గారు కానీ మా వాళ్ళు కానీ మీరు వచ్చే విషయం మాకు చెప్పలేదు. మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఎవరు ఎక్కడ కూర్చున్నారని చూస్తే కొంతమంది ఎమ్మెల్యే గారు వచ్చినారని అనుకున్నాం సార్. మా ఇలా ఉంటుంది సార్, ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. గౌరవనీయమైన ఎమ్మెల్యే గారు ఆదోని మున్సిపాలిటీకి ఫస్ట్ టైం విజిట్ చేసే విషయం కూడా మా దృష్టికి తేవలేదంటే ఎట్లుంటుందో మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి. మేము ఏమి అండోలు కానీ పుల్లండ్లు కానీ తేనందుకు క్షమించండి సార్. నా పేరు వైద్య బాలాజీ, 29వ వార్డు. Hearty congratulations on being elected as Adoni MLA. Warm welcome. నేను ఎన్ని ఇచ్చినా రాసి మేడంకి కానీ సార్కి కానీ నాకు ఏ పని నాకు జరగలేదు. లేడీస్కి లెట్రిన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. వీరభద్ర దేవుని గుడి దగ్గర పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అక్కడ కాలువలు లేవు, వాటర్ అంతా ఆడే గుళ్ళోనే ఆగిపోతుంది. అక్కడ కాలువలు తడిగినాను, ఏరియాలో వచ్చి కాలువలు తడిగినాను. సమస్యలు అంటూ చాలా ఉన్నాయి సార్. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా ఆ వార్డుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ప్రపోజల్స్ తయారు చేసి కౌన్సిల్ ఆమోదంతో త్వరగా అన్ని కంప్లీట్ చేయడానికి చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఇంకా మేము చిన్న పెట్టినాం సార్. వర్షాలు వస్తే వాటర్ అంతా ఇంట్లోకి వస్తాయని ఆ రోజే చెప్తాం కదా సార్. కొండపై నుంచి నీళ్లు వస్తాయి, ఇండ్ల దగ్గరకే వస్తాయి. కాలువలు లేవు అక్కడ. వీరభద్ర దేవుని గుడి దగ్గర చెప్పినాను, లెట్రిన్ ది లేడీస్ ది చాలా ఇబ్బంది ఉందని చెప్పినాను. నాకు ఇంతవరకు ఒక 5 లక్షల పని కూడా నాకు జరగలేదు. నా వాళ్ళలో ఏ పని నాకు జరగలేదు. ఏదైనా ఉందంటే చెప్పండి సార్.
సభకు నమస్కారం. గౌరవ వార్డు యందు జీజీఎంపీ ఫండ్స్ కింద 10 లక్షల రూపాయలు వర్క్ చేయించడం జరిగింది. సిసి రోడ్డు సిసి డ్రైన్ వేయించడం జరిగింది. వాల్మీకి నగర్ లో కొండ వెనకాల సైడ్ మేడం. జైపాల్ కాంట్రాక్టర్ వేయించడం సిసి ఆయన చూసారు అడిగినారు కానీ నేను అడిగింది సబ్జెక్ట్ లోన ఎన్ని లెటర్లు ఇచ్చినాను నా లెటర్లో ఏ పని జరిగింది నాకు చెప్పండి మేడం. మీరు ఇచ్చిన లెటర్ వచ్చేసి ఒక 2 వర్క్ వచ్చేసి ఈరోజు కౌన్సిలింగ్ తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక కల్వర్ట్ కూడా టెండర్ పెట్టడం జరిగింది. ఎలక్షన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా రిజ్యూమ్ చేసేసి అది వరకు తర్వాత టాయిలెట్ దగ్గర ఒక సబ్బు కట్టమని చెప్పేసి మీకు అడిగినారు మేడం. దానికి కూడా ఎస్టిమేషన్ పెట్టినాము, టెండర్ పిలిచాము. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తేదీ లాస్ట్ డేట్ పెట్టడం వల్ల టెండర్స్ ఓపెన్ చేయలేకపోయినాము. అది కూడా ఇప్పుడు ఇమీడియట్ గా చేసి చేస్తాం మేడం. వర్క్ వచ్చేసి లేదు మేడం, 3 నెలల్లోనే పిలిచినాం మేడం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది మేడం. 3 నెలల్లోనే పిలిచినాం మేడం. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ చేసేసి వర్క్ చేయిస్తాం మేడం. ఎప్పుడు ఏమేమి ప్రజెక్ట్ ఇచ్చినానా సార్, నాకు ఇప్పుడు పనులు నాకు జరగాలి, నా వాళ్ళ సమస్యలు నాకు జరగాలి. లేడీస్ కి లెటరింగ్ అంటే చాలా ఇబ్బంది ఉంది. మీరు కావాలంటే రాండి సార్. కొండ నుంచి వాటర్ వస్తే ఇంటి దగ్గరికే వస్తాయి, అవి ఇంట్లోకి పోతాయి. అక్కడ కాలువలు వేపియాలి. నాకు ఈరభద్ర దేవుని గుడి దగ్గర 1000 మంది పెళ్ళిళ్ళు సీజన్ తగ్గుతుంది. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కానీ ఎవరైనా స్నానం చేయాలంటే అక్కడ చేయాల్సిందే కదా సార్. ఒకవేళ ఈ ఊర్లో ఉండే వాళ్ళు అయితే ఇంటికి పోయి చేస్తారు, కానీ అడిగిన వాళ్ళు చేయలేరు కదా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోవాలి సార్? అది ఆ కాలువ కూడా అడిగినా ఈరభద్ర దేవుని గుడిది, అది కూడా నాకు తెలియదు. గౌరవ సభ్యులందరికీ మరొకసారి తెలియజేయడం అంటే తెలిసిన విషయం, ఏదైనా ప్రపోజల్స్ సమస్యలకు సంబంధించి వచ్చినట్లయితే అవన్నీ కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్స్ తయారు చేసి కౌన్సిల్ సమావేశం ముందు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రపోజల్స్ చేయకపోతే తగిన చర్యలను వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కానీ గౌరవ సభ్యులు తెలియజేయడం ఏంటంటే ₹1,00,000 దాటినవన్నీ కూడా కౌన్సిల్ ఆమోదం పొందాలి. గతంలో ఏదైనా ఒకవేళ పెండింగ్ పడినట్లయితే ఇప్పుడు అవన్నీ కూడా ప్రపోజల్స్ మళ్ళీ తీసుకొని కౌన్సిల్ ముందు పెడతాము. కౌన్సిల్ ఆమోదంతో మీరు పెట్టినటువంటి పనులను కూడా చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. నేను ఇచ్చినవన్నీ ఎక్కడ పెట్టినా సార్ ఒక్కటే నాకు జరగలేదు సార్. నాదేమన్నా చెత్తగా దాంట్లో పోయిందో ఏమో నాకైతే తెలీదు. ఎన్నిసార్లు ఇచ్చినానంటే అన్నిసార్లు ఇచ్చినాను. నాకు అంత మ్యాప్ తీపించుకొని వచ్చినాడు మా ఆయన కష్టపడి, అది ఒక్కడు కూడా పెట్టాను. నాకు 3 సంవత్సరాలు అయింది. నాకు ఇప్పటి వరకు నా వాళ్ళ 5 లక్షల పని కూడా నాకు జరిగింది. ఇచ్చినాను సార్. ఫస్ట్ నుంచి కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుంచి ఏమేమైతే పెట్టినానో నాకు అవన్నీ ఇప్పుడు తీసి నాకు పనులు చెప్పాలి సార్. మీరు కౌన్సిలర్ సార్ చెప్పండి సార్. ఓకే, గౌరవ సభ్యులతో ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి ఈ యొక్క ఎజెండాలో కూడా 6-7 టేబుల్ ఎజెండాలో 6-7 ఐటమ్స్ కూడా మీ వాటికి సంబంధించిన తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు ఒకవేళ మన అధికారుల కావచ్చు, లేకపోతే ఇక్కడ రకరకాల పరిస్థితుల వల్ల కావచ్చు, మీ దగ్గర ఏదైనా ఆ సమస్యలు ప్రపోజల్స్ తోపుదాల్చకపోయినట్లయితే వాటన్నింటినీ కూడా మరొకసారి కౌన్సిల్ ముందు పెట్టేసి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని తొందరగా చేయండి సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి. మీకు కొండ దగ్గర సుమారు నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి చెప్తున్నాను సార్. మీరు 3వ కౌన్సిలర్ సార్. ఇప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా, నాకు కొండ నీళ్లు ఇంట్లోకి వస్తాయి. ఆడ ఉండేది అంతా లేవరు సార్. ఈ బిల్డింగ్లు కట్టించుకోనేం లేదు సార్. అవన్నీ నీళ్ళలో ఇంట్లోకి వస్తున్నాయి. ఇంతవరకే నాకు పనే జరగలేదు. ఎమ్మెల్యే సార్ కానీ మీరు కానీ రావాలి సార్. మీరు చూడాలి నాకు ఏమేమి పని జరిగినావో కావాలంటే ఆయనకి చూపించదు. రెండవ అంశం ఏదైతే మనం ఇక్కడ పొందుపరిచినామో ఇది వచ్చేసి మనం జనరల్ ఫండ్ లో నుంచి డిపిఆర్ కి అమౌంట్ అలొకేట్ చేస్తా ఉన్నాము. అసలు మన జనరల్ ఫండ్ లో ప్రెసెంట్ ఉన్నటువంటి బ్యాలెన్స్ ఎంత సార్? ₹1,00,00,000 ఈ డిపిఆర్ కి మనం ఖర్చు చేస్తే మనకు చిన్న చిన్న వాటి పరిస్థితి ఏంటి? సభకు నమస్కారం. అమృత్ 2.0 కింద మనకు ఈ ప్రాజెక్ట్స్ అన్ని శాంక్షన్ అయింది.
అందులో ఇంతకు రిజిగ్నేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ రామజన సాగర్ కింద ఇదే విధంగానే మనం డిపిఆర్స్, డిజైన్స్, డ్రాయింగ్స్ తయారు చేసి ఇంప్లిమెంటేషన్ దానికి ఇవ్వడం జరిగింది. వర్క్ స్టార్ట్ అయింది. మనం కేవలం ఈ యొక్క డిపిఆర్ డిజైన్స్, డ్రాయింగ్స్, ఈ డిపిఆర్ ప్రిపరేషన్ చేసి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ వచ్చి పబ్లిక్ అంతా మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది ఇలాగే చేయమని చెప్పి దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఉన్నాయి. ఈ యొక్క డిజైన్స్, డ్రాయింగ్స్ ఇది ఒక 10 lakhs, 20 lakhs లేదా అప్ టు 50 lakhs అన్నప్పుడు మనమే దాన్ని చేయగలుగుతాం. కోట్లలో పడినప్పుడు ఈ కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ద్వారా మన యూనిపీనే కాదు, అన్ని యూనిపీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఈ ప్రకారమే జరుగుతుంది. దీని ప్రకారమే చేయించమని చెప్పి మనం ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఇన్ని ప్రాజెక్ట్స్ సుమారు కొన్ని 10 కోట్ల రూపాయలు మన పట్టణానికి ఈ యొక్క స్కీమ్స్ ద్వారా మనకు వచ్చిన్నాయి. కాబట్టి దీన్ని డిపిఆర్ ప్రిపరేషన్ చార్జెస్ కొరకు మన కన్సల్టెన్సీ ద్వారా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఇంతకుముందు కౌన్సిలర్ సబ్జెక్ట్ పెట్టాము, కౌన్సిల్ తీర్మానించింది. దాని ప్రకారమే వాళ్ళకి చర్చించడం వరకు ఇది ఉంచడం జరిగింది. అధ్యక్ష మీ ద్వారా సార్ తెలియజేయమేమనగా మనము సరే మీరు అన్నట్టు 5 లక్షలు 10 లక్షలు డిపిఆర్ ఖర్చులు వేయమంటే మనం కూడా భరించవచ్చు. దాదాపుగా 1% అంటే ఇక్కడ ₹1 కోటి దాటిపోతా ఉంది. మన జనరల్ ఫండ్ లో ఉన్నటువంటి మన అమౌంట్స్ ఎంత, మనం ఇంత పెద్ద అమౌంట్స్ ఇప్పుడు ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ నుంచే డిపిఆర్ మనం ఎందుకు తయారు చేయగలుగుతాం సార్? అమృత్ స్కీమ్ చెప్తున్నారు, అమృత్ స్కీమ్ అని చెప్పి అసలు మనకు అమృత్ స్కీమ్ లో డిపిఆర్ చార్జెస్ ప్రొవిజన్ ఉందా? డిపిఆర్ ప్రిపరేషన్ చార్జెస్ కూడా అందులో పెట్టుకోవచ్చు. కానీ అందులో మనం పెట్టినా కూడా దానికి ఐఈసీ బీసీ యాక్టివిటీస్, ఆ తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ గా మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం అవన్నీ డిపార్ట్మెంట్ దీన్ని చేసుకుంటుంది అనమాట. దీనికి సంబంధించి మీకు గౌరవ సభ్యుల అధ్యక్ష సార్ ఇంకొకసారి అడుగుతా ఉన్నాను, మనం అమృత్ స్కీమ్ లో డిపిఆర్ ప్రొవిజన్ ఉందా లేదా? డిపిఆర్ ప్రిపరేషన్ చార్జెస్ ఈసీపీటీ బీసీ యాక్టివిటీస్ కి 1% ఉందండి. 1% ఉంది. సరే, రెండోది ఈ ప్రొవిజన్ కి జనరల్ ఫండ్ నుంచి మనం అమౌంట్ డ్రా చేస్తాం. అమృత్ స్కీమ్ కొరకు జనరల్ ఫండ్ నుంచి అమౌంట్ డ్రా చేస్తున్నాం. దీనికోసం చేసే ప్రొవిజన్ ఉందా? దాని ఉత్తరం ఉన్నాయి. మీకు గౌరవ సభ్యులకి కావాలంటే గౌరవ చైర్పర్సన్ గారి ద్వారా తప్పకుండా. అధ్యక్ష సభ్యులకు అంటే మనకు 100 కోట్ల ప్రాజెక్ట్ అండి. కాబట్టి డిపిఆర్ చార్జెస్ అనేది మన జనరల్ ఫండ్ నుంచే మనం మూవీ కావాలని గవర్నమెంట్ కూడా మనకు ఉత్తర్వులు ఇచ్చింది. అందువల్ల హెచ్పిఎఫ్ఏడిఎస్ వాళ్ళు ఇచ్చారు. అందువల్ల ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగిందా టెండర్? డిస్క్రిప్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం లేదు సార్, ఇది ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా చేయండి. ఎందుకంటే ముగ్గురే పాల్గొన్నారు. గట్టు అధ్యక్ష వేరే మున్సిపాలిటీతో పోలిస్తే అధ్యక్ష 0.5%, 0.7% చేస్తున్నారు అధ్యక్ష. మనది 1% ప్లస్ జిఎస్టీ అంటే 1,18,00,000 అధ్యక్ష. 122 కోట్ల ప్రాజెక్ట్ అధ్యక్ష. 122,00,000 పైన మళ్ళీ అదనంగా 18% జిఎస్టీ అధ్యక్ష. ఇవన్నీ వేసుకుంటే మన జనరల్ ఫండ్ నిధులు మనకి ఇప్పుడు ఉన్నాయి. అది ఏవో గారికి జనరల్ ఫండ్ బ్యాలెన్స్ తెలపాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ప్రస్తుత బ్యాలెన్స్ ఆధునిక మున్సిపాలిటీ ఎంత ఉందో తెలిపితే దాని నుంచి కూడా ఐడియా వస్తుందండి. ప్రెసెంట్ అయితే జనరల్ ఫండ్ లో 2 crores ఉందండి. ఆల్రెడీ వాటికి కంప్లీట్ ఎక్స్పెండిచర్ పేమెంట్ చేయాల్సింది. ప్రెసెంట్ అయితే మనకి డెఫిసిట్ లోనే ఉంటుంది. ఇది అధ్యక్ష మన మున్సిపాలిటీ పరిస్థితి. డెఫిసిట్ దాంట్లో ఈ అమృత్ స్కీమ్ కొరకు అమృత్ స్కీమ్ 122 కోట్ల అధ్యక్ష. స్కీమ్ నుంచి డ్రా చేయొచ్చు మనం డబ్బులు అవసరమైతే. దాన్ని మనం జనరల్ ఫండ్ నుంచి నిధులు డ్రా చేసి మన ఆధునిక మున్సిపాలిటీకి ఇప్పుడు మన ఊటవాడ కౌన్సిలర్ గారు అడిగినట్టు ఏమైనా ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వీటి కోసం వెచ్చించుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అధ్యక్ష సిప్ ప్రోగ్రామ్ అని పోయిన కౌన్సిల్ ఉన్నప్పుడు జరిగింది అధ్యక్ష. దానికి కూడా స్కీమ్ నుంచి కాకుండా జనరల్ ఫండ్ నుంచి ఆ స్కీమ్ డిపిఆర్ కోసం దానికి కూడా దగ్గర కొన్ని లక్షలు డ్రా చేసినారు అధ్యక్ష. 2 కోట్లు అంటే అధ్యక్ష. 2 కోట్లు డ్రా చేసినా కూడా ప్రాజెక్టు జరగలేదు అధ్యక్ష. మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి డబ్బులు బయటికి పోయినాయి కానీ ప్రాజెక్ట్ జరగలేదు అధ్యక్ష. ఇది కూడా అదే పరిస్థితి రావచ్చని మా అంచనా అధ్యక్ష. దాని కొరకు అధ్యక్ష ఇది కూడా అమృత్ స్కీమ్ లో తర్వాత ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అధ్యక్ష ముగ్గురు కాంట్రాక్టర్ పాల్గొన్నారు అధ్యక్ష. 1% ఏమో అధ్యక్ష. ఏ 0.5% వేరే మున్సిపాలిటీలో కనుక్కోండి అధ్యక్ష. మనం కూడా తర్వాత గౌరవ సభ్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో కనుక్కుందాము. దీంట్లో మాకు డౌట్స్ ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దీన్ని పోస్ట్ పోన్ చేయవలసిందిగా దీన్ని వాయిదా వేయాల్సిందిగా ఈ అంశాన్ని ప్రపోజ్ చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష
మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేయడం ఏంటంటే వీటికి తయారు చేయడానికి మనం ఏం వ్యతిరేకత కాదు, మాకేం దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. బట్ కాకపోతే మన జనరల్ ఫండ్ ఉండేదే 2 కోట్ల రూపాయలు. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు ప్రీవియస్ ఎక్స్పెన్సెస్ అయిపోయిందని. అంటే ఇంకా మన అకౌంట్ కి రాకముందే మనం ఆల్రెడీ ఇక్కడ 1 కోటి రూపాయలు పెడతా ఉన్నామంటే మనం వీటి గురించి కూడా ఆలోచించాలి కదా అధ్యక్ష. సో కమిషనర్ గారికి తెలియడం ఏంటంటే దీనికి ఆల్టర్నేట్ గా, ఎందుకంటే మా చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, దీనికి ఏదైనా వేరే నిధుల ద్వారానో డిపిఆర్ తయారు చేయడానికి అవకాశం ఉంటే ఆ విధంగా చేయండి సార్ దయచేసి. ఎక్కడ అక్కడ ఆగిపోయింది సార్, ఏం పల్లె కావడం లేదు. కరెంట్ ప్రాబ్లం అట్లే ఉంది, వాటర్ ప్రాబ్లం అట్లే ఉంది. ఇది పైప్ కనెక్షన్ కూడా, వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఆగిపోయింది. ఎక్కడికప్పుడే పల్లె జరగడం లేదు, పని కూడా వేయడం లేదు. కాలపేటకు సంబంధించిన ఏదో జీజీఎంపీ కింద వరుసనే టెండర్ పిలిచాము. అయితే దాని కాంట్రాక్టర్స్ వచ్చేసి ఫండ్స్ అంటే ఆ కాంట్రాక్ట్ ఎక్కువ పనులు చేయడం వల్ల డబ్బులు రావడం అక్కడ ఏరియాలో పని అనేది జరగలేదు. మనం మున్సిపాలిటీ నుంచి అయితే ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కి అయితే వర్క్స్ ని కలెక్టర్ ఆఫీస్ పంపించేసి శాంక్షన్ తీసుకుని టెండర్ పిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అంటూ ఒక లైన్ మాత్రం ప్రాబ్లం ఇంటర్కనెక్షన్ కూడా కల్పించడం జరిగింది. మీ ఏరియాలో ప్రాబ్లం కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు కూడా. పూర్తి అయ్యింటే వాటర్ రావడానికి ప్రాబ్లం అవుతుంది సార్, వాటర్ రావడం లేదు సరిగా. చేస్తున్నారు వాటర్ రాదు అనిపేసి వాటర్ ఇచ్చినప్పుడల్లా వాటర్ రాదు. తాగి నీళ్ళు ప్రాబ్లం ఉంది, ఇది వర్షాకాలం వస్తే రోడ్డు ప్రాబ్లం ఉంది, ఇంట్లోకి నీళ్లు పోతున్నవి, ప్రతి ఒక్కటి ప్రాబ్లం ఉంది. అది వాటర్ 16 వార్డులో చేస్తామంటారు, ఎప్పుడు చేస్తారు సార్? టైంని నాకు తెలియదు సార్. మాట్లాడి తెలుస్తాను. వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు, లేదు వాటర్ ప్రాబ్లం ఉంది మేడం. లేదు మనం చేసినారమ్మా, లేదు నీళ్ళు రావడం లేదు. కనెక్షన్ అవుతున్నారు మేడం, ఒక సైడ్ నుంచి మాత్రమే దానికి ఇచ్చే పాస్పోర్ట్ మేడం, ఒక సైడ్ నుంచి మాత్రమే దానికి ఇచ్చే మేడం ప్రాబ్లం. కానీ 2 సైడ్స్ నుంచి అడుగుతా ఉన్నారు మేడం. 2 సైడ్స్ నుంచి వస్తే అటు సైడ్ నుంచి నేను కమిషనర్ గారు ఇక్కడ ఆల్రెడీ నిర్ణయించున్నాను. మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా దయచేసి నా దగ్గర రావచ్చు. మన పట్టణంలో నా దగ్గరికి వచ్చే సమస్య పరిష్కారం కాలేదు వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి ఇంతవరకు నాకు ఇష్యూ అనేది రాలేదు. కాకపోతే మనకు వాటర్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఒక నిమిషం ఎందుకంటే మన రైల్ మిల్ మార్చడం జరిగింది. మన వాటర్ ప్రాబ్లం సమస్య ఏంటంటే మనకు వెజిటేబుల్ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అలాగే క్యారెక్టర్ కూడా కంప్లీట్ కావాల్సింది పబ్లిక్ డిపార్ట్మెంట్. దానివల్ల మన వాటర్ ఉన్నాయి. అలాగే లీకేజెస్ కూడా మనకి ఎక్కువ ఉన్నాయి. వీలైనంత వరకు వాటి కూడా సెపరేట్ చేస్తున్నాం. అలాగే లైన్స్ కూడా గతంలో కొన్ని రోజుల నుంచి ఉండే వాళ్ళు లైన్స్ లో వాటర్ ఒక చోట హెచ్చుతగ్గులుగా ఇస్తున్నారు. వాటిని కూడా సరి చేయడం జరిగింది. దయచేసి ఇలాంటిది ఏదంటే సమావేశంలో కావచ్చు, ఇప్పుడు చెప్పారు మీకు విడిగా ఉంటే స్పెసిఫిక్ గా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయో ఒకసారి నాకు తెలియజేస్తే ఇమీడియట్ వీలైనంత త్వరగా కూడా కంప్లీట్ చేస్తాను. पानी बराबर नहीं पड़ रहा है, माल सो आपको फेल है, वो काम नहीं करा रहे, कराने का काम करोगे तो हमारे घर को फिर नहीं आएगा। सब भी पानी पड़ता नहीं है, नंगा बराबर नहीं आ रही, तो माल सब भी आ गए वहाँ रोड पर, वो कराने का ठहरा कर छोड़ी ऐसा भी करो। नमस्ते। మేడం పైప్ షట్టింగ్ చేస్తుంది ఆగింది ఎవరో ఉన్నాయి కదా మున్సిపాలిటీ ఉద్యోగస్తులు పెట్టుకోవడం ఏమంటే ఏ కౌన్సిలర్ చెప్పినప్పుడు రాసుకోండి సార్. ఇలా ఒక స్వీట్ కావాల్సినారు తినిపోండి అనేది కాదు, రాసుకోండి సమస్యలు
ఇంజనీరింగ్ సెక్షనా, శానిటరీ సెక్షనా, అకౌంట్ సెక్షనా ఎవరు అనేది రాసుకుని వాడి తర్వాత సాయంకాలం అన్నా కలిసి చెప్పండి, లేదా వాడు చెప్పాడు మీటింగ్ పోయినా మాట్లాడి ఏ సమస్యను కనుక్కోండి, లేదా నెక్స్ట్ మీటింగ్ అని చెప్పండి. మేము చెప్తూ ఉంటాం, మేము ఊరికే కూర్చుంటుంటే 5 ఏళ్ళు ఇంకా 21 నెలల 10 రోజులు 12 రోజులు మా జీవితకాలం జరిగిపోతుంది. గౌరవ సభ్యుల వారికి వినయంగా చెప్పేది ఏంటంటే ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యతారహితంగా ఎవరు ఉండట్లేదు, ప్రతి ఒక్కటి రాసుకుంటున్నారు. ఇప్పుడే కాదు, ప్రతిసారి వచ్చినప్పుడల్లా దానికి సంబంధించి రాసుకోవడం, దానికి ఫిబ్రవరిలో చెప్తే ఇంతవరకు ఆన్సర్ లేదు. ఏం రాసుకుని మీరు ఏం చర్య తీసుకున్నారు సార్? ప్రపోజల్ ఇవ్వండి, కౌన్సిల్ పెట్టేసి మున్సిపాలిటీలో ఉండే వాకింగ్ టాకీలు ఇదే ప్రభుత్వంలో ఉన్నవి ఫిబ్రవరిలో మీరు దృష్టికి తెస్తే అన్ని ఏర్పాటు చేశారు. ఒక ఆఫీసర్ దగ్గర ఉంటాయి రోజు అది దానికి ఎంత ఖర్చు పెట్టాం ప్రజల డబ్బులు? మీరు స్పెసిఫిక్ గా ఒక లెటర్ సార్, దాన్ని బట్టి మేము ఎమ్మెల్యే సక్షంలో ఇంత విలేకరుల సమక్షంలో ఇది చెప్తే మరి దీనికి లెటర్ కావాలా? ఫిబ్రవరిలో పేపర్లో కూడా వచ్చింది, అది స్వచ్ఛందంగా వచ్చిన దానికి మీరు బాధ్యత తీసుకోవాలా అధికారులు? ఒక్క దగ్గర వాకి టైప్ ఉంది, 5 రోజులు ఆగంలో తీసుకుని సంపూర్ణంగా 2 ఏళ్ళు కాలే. ఏం జరగదు. ఏదైనా ఒక కౌన్సిలర్ సమస్య చెప్పినప్పుడు దయచేసి రాసుకోండి, రాసుకుని తర్వాత వీలైతుందా లేదా ఆయనతో చర్చించండి. వీలయ్యేది వీలైతుందని చెప్పండి, లేదని చెప్పండి, దాంట్లో ఉంది. నమస్తే సార్. నేను సుమారు 25 సంవత్సరాల నుంచి సీనియర్ కౌన్సిలర్ ఉన్నాను సార్. ఇదే ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటాము, కౌన్సిలర్ హాల్ అయితేనే బయటికి వెళ్ళబడతాము, అదంతే ఉంది సార్. పనులు ఏ చిన్న వర్క్లు అయినా కూడా చేయడం లేదు. ఇప్పుడు జనరల్ ఫండ్ అంటున్నారు సార్, చిన్న వర్క్స్ చేసి వాళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళు కానీ ఎవరైనా సొంతంగా చేసుకుంటే జనరల్ ఫండ్ నుంచి వాళ్ళకి అమౌంట్ చేశానంటే ఎవరైనా కాంట్రాక్ట్ లో కొంచెం ముందుకు వస్తారు. లేకుండా మనం చిన్న వాళ్ళు 1 లక్ష వర్క్ ఏమైనా ఉంటాయి కదా, వాళ్ళు సొంతం చేసుకుని బిల్లులు చేస్తే ఎవరైనా కూడా చిన్న వర్క్లు అయిపోతాయి. ఇట్లా చిన్న సమస్యలు కూడా ఉండవు ఏ వరకు కూడా. సుమారు 25 సంవత్సరాల నుంచి బాలాజీ కౌన్సిలర్లు నేను ఇలాంటి ఇదే సమస్య సార్. వాళ్ళు చెప్పడము, మేము చెప్పడము, వెళ్ళిపోవడం. ట్యాంక్ వాటర్ ట్యాంకులు ఉన్నాయి సార్, క్లీనింగ్ చేయమని సుమారు 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను చెప్తున్నా సార్. అంతే క్లీనింగ్ చేస్తే బ్లీచ్ చేస్తే బాగుంటాయి, వాటర్ ఇది అవుతుందని చెప్పి చాలా సార్. కనీసం వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకుండా ఉంటే ఎట్లా సార్? అది ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి క్లీన్ చేస్తే ఇప్పుడు వాటర్ ట్యాంకులు మన వాళ్ళు నా కౌన్సిలర్ ప్రతి వారం నుంచి ఒక వార్డు అవార్డు చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా 20 రోజుల వ్యవధిలో ప్రతి యూఎస్ఆర్ ట్యాంక్స్ ని క్లీన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్, దానికి సంబంధించిన రిజిస్టర్ అంతా మెయింటైన్ చేస్తున్నాం. మీకు కావాలంటే ఈ కౌన్సిల్ కవర్ అయిన తర్వాత తప్పకుండా విత్ ఎవిడెన్స్ చూపిస్తాం. ఇప్పుడు చేస్తున్నారు, ఫస్ట్ వార్డ్ నుంచి చెప్తున్నారు. నేను చెప్పి ఎన్నో నెలలు అయింది. అప్పటి నుంచి చేసిన రోజుకి 2 ట్యాంకులు 3 ట్యాంకులు చేసినా మన 42 వార్డ్స్ ఎక్కువ అయిపోయేవి. ఇప్పుడు చేస్తున్నాము ఒక వార్డు నుంచి వార్డ్ వైజ్ గా వస్తుందంటే ఒక వార్డు నుంచి 40 వార్డులు చేసేలాగా మళ్ళీ ఒక 2 months 3 months అవుతుంది, రేపు సీజన్ అయిపోతుంది, మళ్ళీ ఎండాకాలం వస్తుంది. అంతే రొటీన్ అవుతుంది సార్. మేడం ఆల్రెడీ నవంబర్ ఆల్రెడీ చేశాం కదా, నవంబర్ డిసెంబర్ మంత్లో ఒకసారి ఆల్రెడీ అన్ని మార్క్స్ చేసినాం మేడం. మా ఇంటి ముందే నేను ఇంతకు ముందే కంప్లీట్ చేశాను. మా ఇంట్లో మీ వల్ల చేసిన తర్వాత ఒక 3 వారాల మాత్రమే పెట్టాము మేడం. ప్లాస్టింగ్ లేని ప్లాస్టింగ్ చేసినాము, కొన్నింటికి మూతలు లేవంటే కూడా కొన్నింటికి మూతలు కూడా పెట్టడం జరిగింది మేడం. నవంబర్ డిసెంబర్ అయితే గవర్నమెంట్ మొత్తం అన్ని ఏరియాలకు ట్రాన్స్ఫర్ క్లీన్ చేయడం జరిగింది. మేము మా ఇంటి కోసము మా కోసమే ఎవరు ఏ కౌన్సిలర్ కూడా అడగరు. మా పబ్లిక్ ఎందుకంటే ఎన్నుకుంటారు మనీ కనీసం వాటర్ లైట్లు డ్రైనేజ్ ఇంతకంటే మన డ్యూటీ ఉంటుంది కౌన్సిలర్. అట్లీస్ట్ ఈ వర్క్ అన్నా చేయకుండా ఏమన్నట్టు తిరగడానికి కూడా మనకు అవకాశం ఉండదు. దానికోసమే పబ్లిక్ కోసం అడుగుతున్నాం సార్. ఇది రిక్వెస్టింగ్ చేసుకుంటున్నాము. చిన్న వర్కులు కూడా ఏదే కానీ చేసినానంటే కూడా జనరల్ ఫండ్ నుంచి ఒక 50,000 లక్షలు ఏమైనా వర్క్ చేసింటే మీరు చేసినా ఒకవేళ ఎవరైనా చేసినా అట్లాంటి బిల్లులు శానిటైజర్ ఎవరైనా కూడా వర్క్ ముందు చేయడానికి కూడా వస్తున్నారు సార్. ఇప్పుడు కోట్ల ఇట్లాంటివన్నీ జనరల్ ఫండ్ చేస్తున్నారు. చిన్న వర్క్ అట్లీస్ట్ 50,000 లక్షలు చేస్తే కదా ఈ సమస్యలన్నీ చాలా వరకు సాల్వ్ అయిపోతున్నాయి.
దాన్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా సార్ ఈ సభా మూలంగా. దాంట్లో మెన్షన్ చేస్తే అధ్యక్ష ఏ పొలిమేర సెక్షన్ సిరుగుపర రోడ్డా, ఆలూరు రోడ్డా, ఆస్పల్లి రోడ్డా, ఏమెల్లూరు రోడ్డా? మున్సిపాలిటీ పరిధిలోనే మనం ఇవన్నీ మారుస్తున్నాం మేడం. మున్సిపాలిటీ పరిధి ద్వారా మనం చేయడం అది గౌరవ సభ్యుల వారు పొలిమేర అంటే అర్థం తెలుసో తెలుసో తెలుసు తెలుసు మున్సిపాలిటీ లిమిట్స్ ట్రాన్స్లేషన్ లో ఇక్కడ పొలిమేర ప్రాంతాలు అంటే 4 వైపులా, ఎందుకంటే 4 వైపులా కాబట్టి జనరల్గా పొలిమేర ప్రాంతాలు అంటారు. మన సైడ్ సివిల్ వైపు, అలాగే మనం 4 రోడ్డు వాచ్ వైపు, తర్వాత అన్ని 4 పొలిమేరలు కలిపి ఈసారి నుంచి కౌన్సిల్ అజెండాలో పొందపరిచేటప్పుడు ఇంటింటిలో పొందపరచమని మా రిక్వెస్ట్. అదే అడుగుతాను అంటే మేము ఇప్పుడు ఏమనుకోవాలి ఏంటంటే 4 వైపులా అలా చేయడానికి కూడా వీలు ఏంటంటే పొలిమేర కావాలి ఎందుకు వాడాలంటే 4 వైపులా తర్వాత అడిగి తీసుకోవాలి ఒకేసారి అందులో పెడితే అయిపోతుంది కదా. అంటే ఎజెండాలో మొత్తం పెట్టాలనుకున్నాం నమస్కారం. మీ మధ్యలో వచ్చి ఫోటోలు తీసుకుంటండి. దయచేసి మీరు అక్కడ ఉండండి. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే వ్యక్తి ఎందుకంటే నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తాను, మధ్యలో ఒక ఫోటో తీసుకోవడానికి రండి తప్ప, ఎందుకంటే ఒకసారి కెమెరాలు కూడా మనిషి మాట్లాడే విధానాన్ని మారుస్తాయి. అది కూడా మంచిది కాదు. దయచేసి విలేకరులు కోఆపరేట్ చేయాలి. గౌరవ సభ్యులందరికీ కూడా చేతులకి మొక్కుతా ఉన్నాను. సరే ఆలోచించండి సార్, మనము నిర్ణయాలు తీసుకోవాలి, అధికారులు అమలు చేయాలి. ఇక్కడ మనకు అంటే నేను 15 నిమిషాల సందర్భ సభను చూస్తే ఏముందంటే మన టార్గెట్ అంతా కూడా మనం స్వపక్షంలో ఉన్నట్టుగా విపక్షంలో అధికారులు ఉన్నట్టుగా సాగుతుంది సంభాషణ. అధ్యక్ష ఈ ఒక మనవి రిక్వెస్ట్, ఎందుకంటే మన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులను కూడా మనం గౌరవించుకోవాలని నా విన్నపం. రెండవది, అధికారులందరూ మంచి చేస్తున్నారని అనట్లేదండి. అదే సందర్భంలో మనం సరి చేసుకుంటున్నట్టే అధికారులు చేసే తప్పుల్ని పబ్లిక్ గా కాకుండా వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ లేదా కెమెరాలు లేని సందర్భంలో వాళ్ళని అడ్రస్ చేసే విధానాన్ని బట్టి కూడా కొంత వ్యవహారం మార్పు వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ స్వపక్షం విపక్షం లాగా తయారీ మన మీద వాళ్ళకు అంటే కెమెరాల ముందు ఇలా మాట్లాడుతున్నారు కదా అని వాళ్ళు బాధపడటం, వాళ్ళు ఇలా చేశారు కదా అందుకనే మాట్లాడుతున్నారు కదా అని మనం బాధపడతాం. ఇవన్నీ కూడా కెమెరా ముందు, జర్నలిస్టుల ముందు, పబ్లిక్ ముందు సరే మన ఎక్స్పెక్ట్ ఏంటంటే పెద్దలు చాలా మంది నేను రాసుకుంటున్నాను జాగ్రత్తగా, చాలా వాల్యుబుల్ పాయింట్లు చెప్తా ఉన్నాను. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలుగా పని కాలేదని, తీసుకున్నటువంటి వాకీ టాకీలు ఏమైనాయని, ఎన్నిసార్లు చెబుతున్న ట్యాంకులు క్లీన్ చేయాలా అని, చాలా వ్యాలిడ్ పాయింట్. ఇవి మనం రెడీగా చేసి తీరాల్సిందే. మనమందరూ కూడా కలిసికట్టుగా దీని పట్ల
ఆలోచన చేయాల్సి ఉంది. ఇదే నాకు అన్నిటికంటే సంతోషం అనిపించింది ఏంటంటే జనరల్ ఫండ్ లో నుంచి ఖర్చు పెడుతున్న డబ్బులు పట్ల మీరు పెడుతున్న ఆవేదన కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇవన్నింటినీ కూడా మనము సామరస్యపూర్వకంగా చర్చించి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు కానీ లేదా గౌరవ కౌన్సిలర్లు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా చేసి నడిపితే సభకి మరింత గౌరవంగా ఉంటుంది. లేకపోతే మనం కొట్టుకుంటే ఎవరికి పండగ అంటే కెమెరాలకు పండగ, అంతే కదా సార్. రేపు మన గురించే వాళ్ళు గౌరవ అభిప్రాయాన్ని చెప్తారు. గౌరవ జర్నలిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు రేపు చెప్తారు. అది కూడా కౌన్సిల్ గౌరవానికి ఆధునిక కౌన్సిల్ బ్రహ్మాండమైన కౌన్సిల్. ఈ గౌరవం తగ్గకుండా కౌన్సిల్ గౌరవం మనందరం సభ్యులు దీన్ని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి అధికారులకు కూడా ఉంటుందని నేను చేతులెత్తి పెడుతున్నాను. నమస్కారం. అధికారుల మధ్యన భాష అనేది మీరు అండర్స్టాండింగ్ మీద ఉండాలి. వాళ్ళు మేము అధికారులు ప్రతిపక్షం అధికార పక్షం ఎలా కనిపిస్తారని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. సరే మేము ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్షం అని కాదు సార్, వాళ్ళకి ముందే మేము ఆల్రెడీ చెప్పింటాం సార్. ఏమని చెప్పినాం, ఏదన్నా మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమన్నా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ కానీ ఇప్పుడుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్కి చెప్పినాం. ఏదైనా మీ దగ్గర ఏదైనా సమస్య వస్తే ఒక చైర్పర్సన్ గారు ఏదైనా దృష్టికి తీసుకొచ్చి పలానా పని పలానా ఇలా ఉందని చెప్పి అది ఏదైనా ఉంటే మీరు చేయండి ముందే అని చెప్తున్నాం. మాకు చెప్పేటట్టున్నాం, చెప్పేటట్టున్నాం. అయినా ఏం చేస్తున్నారంటే ఇన్వెస్టిగేషన్ మేమే రాదు, మేమే దీనికి సుప్రీము, మేము చెప్పిందే జరుగుతున్నదని ఇట్లా ఇవన్నీ వాళ్ళు అట్లా అదే చెప్పండి. మేము అడగడం లేక కొన్ని కారణాల వల్ల మేము కూడా అర్థం చేసుకుని అధికారికి సహకరించే ప్రజలకు మంచి జరుగుతుంది. మేము కూడా కొన్ని విషయాల వల్ల సహకరించినాం. అయినా చెప్తూనే ఉన్నాం, ఇది కాదండి సార్, ఇట్లా ఉండాలా, సిస్టమ్ మారాలా. మీరు ఏదైనా ఉంటే ఒకసారి కమిషనర్ కానీ చైర్పర్సన్ దృష్టిగా తీసుకొచ్చి ఈ విషయం చెప్పండి. చెప్పిన డిస్కషన్ చేసి ఒక కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయిపోయి అక్కడ ఏదైనా ఉన్నా మాట్లాడుకోకూడదు. ఇక్కడ మనం చేపల కమిషనర్ సమస్య ఇక్కడే మాట్లాడుకోవాలని చెప్తూనే ఉంటాం. అయినా వాళ్ళు ఇవ్వకున్నారా డేట్ అజెండా తేవడము పెట్టడము చైర్పర్సన్ సైన్ చేయడం. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తే ఇలా ఉంటుంది వాళ్ళకి మాట్లాడతాను. ఇప్పుడు గవర్నమెంట్ చైర్పర్సన్ వచ్చే ఏదైనా మున్సిపల్ యాక్ట్ పరంగా చైర్పర్సన్ సమస్యలు అజెండా తయారు చేసినప్పుడు డిస్కషన్ చేసి ఎక్స్ప్లెయిన్ చెప్పే బాధ్యత అధికారం ఉంది. అది చేయాల్సిన బాధ్యత వాళ్ళు. కాబట్టి అలా చేసి మేము మాట్లాడుతాం. కాబట్టి మీరు చెప్పిన దానికి మేము కూడా అర్థం చేసుకుని సహకరిస్తాం. దీన్ని గౌరవించి ముందుకు అభివృద్ధి చేసే పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం. అధ్యక్ష, చిన్న పెద్దలు నరసింహులు గారు వైస్ చైర్మన్ గారి మాటలు నేను కూడా సపోర్ట్ చేస్తూ ఆయన చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే అధ్యక్ష మీరు ఇక్కడ సంతకం పెట్టి ఉన్నారు చేసి సంస్కృతి ఎలా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సభ వెళ్ళినా అధ్యక్షుల వారు సంతకం పెట్టిన తర్వాత అధ్యక్షుల వారు మీ బిఏ ద్వారా ఇవన్నీ కూడా ముందుగా మన గౌరవ సభ్యులకు సర్క్యులేట్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సిన బాధ్యత చేరుకుంటుంది. నార్మల్ గా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అఫీషియల్ సపోర్ట్ కూడా ఉంటుంది అధ్యక్ష. దయచేసి కమ్యూనికేషన్ గ్యాప్ మీరు సంతకం పెట్టినారంటే చాలా విలువైంది అధ్యక్ష. మీ సంతకం పెట్టేసి గౌరవ సభ్యులకు సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ పోకుండా వాళ్ళ ఒపీనియన్ తీసుకోకపోతే మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సరి చేసుకుంటారని మనం చేస్తూ నెక్స్ట్ టైం ముందుగానే పెద్దలు, ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ బాధల గురించి వాళ్ళ సమస్యల గురించి అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మనం వాళ్ళకు మాట్లాడి ఎజెండా తయారు చేసుకుంటే ఇక్కడ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని నేను తీర్మానం చేసుకుంటాను. నమస్కారం. మన వార్డులో 3 స్కూళ్ళు ఉన్నాయంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోతారు. అలా చిన్న వర్షం పడితే 3 రోజులు నీళ్ళు వస్తాయి అధ్యక్ష. చిన్న వర్షం పడితే 3 రోజులు నీళ్ళు వస్తాయి. చిన్న పిల్లలు స్కూల్కి పోతారు. శాతానికేతం ఉంది, మదర్ తెరీసా ఉంది, రామేంద్ర స్కూల్ ఉంది. అసలు డ్రైవ్ కూడా లేదు, సిసి రోడ్ కూడా లేదు. చిన్న వర్షం పడితే మొత్తం నీళ్ళు బయట వస్తాయి. స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష.
తెలియజేయడం ముందు ఎజెండా అయిపోయిన తర్వాత ఎజెండాలో అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి. తర్వాత 0 అవర్లో ఇచ్చిన వాటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. నోట్ చేసుకుని తదుపరి కౌన్సిల్లో అది కమిషనర్ ఇదే సార్ మన వాళ్ళు ఉండే సిస్టమ్ ఇది. మీరు ఏమనుకున్నారు సార్ అంటే చెప్పాలంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు సర్దుకుంటారు కాబట్టి వీళ్ళే అందరం ఏమనుకుని ఇలా చేసుకుంటూ పోతుంటారు కాబట్టి ఉంటారు సార్ మీరు. నమస్కారం. గౌరవ గారికి ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్. ఈ రేట్లు మన సబ్ కలెక్టర్ గారి ద్వారా నుంచి 2 months 3 months నుంచి వస్తుంది సార్. అసలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను బయట తీసుకోలేదు. ఇంతకుముందు 1 నెల ముందు మన కౌన్సిల్లో కట్టడం అయింది. వాళ్ళు ఒకవేళ మనకి తెలియకుండా కట్టాలనుకుంటే కట్టేవాళ్ళంట వాళ్ళు. కాకపోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు కౌన్సిల్ దృష్టికి తీసుకోవాలి, కౌన్సిల్ ఆమోదం ఉంటేనే అని చెప్పేసి నేను 2 నిమిషాలు చెప్పాను సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ వారు, సబ్ కలెక్టర్ వారు, తహసీల్దార్ వారు ఆవరణ మున్సిపాలిటీకి లేఖ పంపడం జరిగింది. దాన్ని బట్టి మేము కూడా కౌన్సిల్లో చర్చించి తీసుకుంటే బాగుంటుంది కౌన్సిల్ పెట్టడం జరిగింది. అంతకంటే వేరే విధంగా లేదు సార్. తహసీల్దార్ సార్ కమిషనర్ సార్ కౌన్సిల్ గారికి పెట్టినారు. కమిషనర్ సార్ ఒక విషయము, ఇది చైర్పర్సన్ గారు సంతకం అయింది అంటే చైర్పర్సన్ గారి ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. చైర్పర్సన్ గారు అడిగినా మీకు మీకు మాకనే వ్యక్తిగతంగా ఏం లేదు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు మీకు చిన్న అటెండర్ మీ స్టాఫ్ మీకు ఏదైనా తెలుగున్నట్టు పని చేసి ఇప్పుడు యాక్షన్ సపరేట్ చేస్తారు సార్. మీకుండే పవర్స్ మీకుండే పరిస్థితి, మాకుండే పవర్స్ మాకుండే చట్టం ఏర్పాటు మాకుండే చైర్పర్సన్ లో మీరు మా దృష్టి చైర్మన్ దృష్టికి యాక్షన్ అంటే చైర్పర్సన్ అధ్యక్ష లేఖ పెట్టాలి. అధ్యక్ష లేఖ పెడితే అధ్యక్ష ఇన్సల్ అయితే త్రూ కమిషనర్ అవ్వాలి. మీరేం చేస్తారంటే అన్ని పవర్స్ కమిషనర్ లెటర్స్ మీకు వస్తుంటాయి. కానీ మీరు అట్లా కూడా అయినా మేము సర్దుకుండా మీ ఆఫీసర్ కాబట్టి గౌరవం కలిసి వచ్చిన కమిషనర్ చైర్మన్ దృష్టి కదా మాకు కలిసి వచ్చి తెలిపాలి సార్. ఇది ఒకటి గౌరవ సభ్యులకు తెలియజేయటంటే చూపిస్తే దాంట్లో ఏం ఉండదు. యూనివర్సిటీ కావాలని పెట్టారు, ఆ సబ్జెక్టే ఇక్కడ చెప్పారు. ప్రత్యేకంగా ఆ లెటర్ తీసుకొచ్చి ఇవ్వాల్సిన మీకు ప్రత్యేక కావాలంటే తర్వాత ఇస్తాం, కానీ దాంట్లో అత్యవసరం ఏం లేదని నా యొక్క అభిప్రాయం. అంత అత్యవసరమే చైర్పర్సన్ గారికే చెప్తున్నాం. చైర్పర్సన్ గారికి ఇప్పుడే చెప్పాను సార్. చైర్పర్సన్ గారు సంతకం ఏంటంటే పార్లమెంట్ అసెంబ్లీలో ఉంటారు సార్. ఇప్పుడు సభ్యులు చెప్తే మీకు అదే సార్ ఆలోచించాలి సార్. స్పీకర్ మేము ఇప్పుడు చెప్తాం సీఎం గారు ఒప్పుకుంటారా సార్? మున్సిపాలిటీలో ఏది జరిగినా మున్సిపాలిటీ గ్రౌండ్ పరిధిలో ఏది జరిగినా ఏది వచ్చినా ఏమి ఏది జరిగినా చైర్మన్ అందరికి తెలిపి చైర్మన్ ఆమోదం తీసుకునే మీరు చేయాలి. మీ సొంతంగా చేయడానికి లేదు. మీకు ఇప్పటి చొక్కలేక ఇప్పటి చొక్కలేక కూడా చెప్తున్నాం సార్. మీరు ఏదన్నా కానీ చైర్పర్సన్ మా పనిలో చెప్పినాకే ముందుకు పోవాలి. గౌరవ సభ్యులందరికీ ఒక తెలియడం ఏంటంటే చైర్పర్సన్ గారి సంతకం లేకుండా మనకు జరగదు. అలాగే కౌన్సిల్ ఏదైనా నివారణ కూడా చైర్పర్సన్ గారి ద్వారా ఇవ్వాలి. మీ రిప్రజెంటేషన్స్ కూడా చైర్పర్సన్ గారి ద్వారానే వస్తాయి. కాబట్టి మన చైర్పర్సన్ గారి సంతకం లేకుండా అనుమతి లేకుండా అజెండా ఏంటి పెట్టదు. అది చూసేటప్పుడు సంతకం పెట్టే ముందే ఏదైనా కొన్ని డౌట్స్ ఉన్నా కూడా మేము ఇస్తూ ఉంటాం. చైర్పర్సన్ అవును నా దృష్టికి వచ్చేదంటే నేను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను మాటలు కూర్చోబెట్టి తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇంకొక తప్పు చేయడం సార్. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ మళ్ళీ మీరు అనుకోవద్దు. అడిషన్ పెద్దలు ప్రశ్నలుగా చేస్తున్నారు. అడిషన్ ఇప్పుడు కౌన్సిల్ నేను నడిపే విధానానికి మన దగ్గర ప్రోటోకాల్ బుక్ ఉంది, బైలాస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. 2 విషయాలు స్పష్టంగా ఉంటాయి ఆ బైలాస్ లో అధ్యక్ష. కౌన్సిల్ నడపడానికి తగ్గ బైలాస్ లో ఏదైతే కౌన్సిల్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు
తప్పనిసరిగా తీసుకురావాల్సిన అంశాలు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో డెసిషన్ తీసుకొని తర్వాత కౌన్సిల్ తెలియజేసే అంశాలు 3 ఉంటాయి. దయచేసి మీరు నెక్స్ట్ టైం నుంచి తప్పనిసరిగా మీ దృష్టికి తీసుకురావాల్సిన అంటే కౌన్సిల్ ఆమోదం పొందాల్సినటువంటి అంశాలు మీరు కులంకషంగా సభ్యులతో ముందుగా ఇంత పెద్ద ఎత్తున అఫీషియల్ గా కాకపోయినా సరే మీ ఛాంబర్ లో వీళ్ళని కూర్చోబెట్టుకొని ఒకసారి ఈ అంశాలు మనం పెడదామా వద్దా, ఇది కరెక్ట్ గా నా దృష్టికి వచ్చింది అని ఒకసారి మీరు కూడా చర్చిస్తే గ్యాప్ క్లోజ్ అవుతుంది. రెండవ అంశం అధికారులు సుమోటోగా చేసుకోగలిగిన కొన్ని అంశాలు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కౌన్సిల్ తెలపగలిగిన అంశాలు. ఉదాహరణకి అక్క చెప్పింది వర్షం వచ్చేసింది, నీళ్లు వచ్చేసినాయి, దానికి మనం కౌన్సిల్ సమావేశం పెట్టి ఆమోదం తీసుకొని బడ్జెట్ వేసుకొని తర్వాత చేయలేము. ఒక వర్షం పడుతూ ఉంటుంది, నీళ్లు తోడేయాలి, ఇట్లాంటి అంశాలు చాలా వస్తాయి మన దృష్టికి, మన అందరి వాటిల్లో వస్తాయి. అప్పుడు ఊరుకొని చేయాల్సిన పనులు, అప్పుడు ఆమోదాన్ని తీసుకోవాల్సిన చేసి ఈ కండిషన్స్ లో కౌన్సిల్ తెలిపే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ డిస్కషన్ ఏదైతే ఉందో, అంటే తేడా ఏదైతే ఉందో వాటిల్లో ఒకసారి అవేర్నెస్ కోసమైనా సరే అందరికీ చెప్పాల్సిన అవసరాన్ని చేరి చెప్తున్నారు అధ్యక్ష. ఇది నెక్స్ట్ టైం నుంచి అయినా పడితే మనకు టైం బాగా సేవ్ అవుతుంది. ముందుగా మన అన్అఫీషియల్ మీ ఛాంబర్లోనో లేదా పెద్దలు నరసింహులు గారు కానీ మొహమ్మద్ గౌస్ గారు కానీ ఛాంబర్లో కానీ ఇక్కడ కూర్చొని అన్అఫీషియల్ కూర్చొని అందరూ మంచి వాతావరణంలో డిస్కస్ చేసుకుని దీన్ని కౌన్సిల్లో తీసుకెళ్ళడం మంచి జరుగుతుంది లేదనే చర్చ ముందుగా జరిగితే ఈ కౌన్సిల్ సమావేశాన్ని తగ్గగా ఎజెండా ముగిస్తాం, టేబుల్ ఎజెండా ముగిస్తాం, ఇంకేదైనా జనరల్ చర్చలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక గంట, దీనికి ఒక గంట, ఇంకొక గంట జనరల్ గా పిచ్చా పార్టీ మాట్లాడుకొని మీ వాళ్ళ ఎట్లా మా వాళ్ళ ఎట్లా భవిష్యత్తు ఎట్లా మాట్లాడుకునే సంప్రదాయాన్ని మనము అన్ని చోట్ల జరుగుతుంది అధ్యక్ష. ఇలాగా మనం వాదంలో కూడా చేస్తే బ్రహ్మాండంగా మనం అర్థవంతమైనటువంటి కౌన్సిల్ నడపడానికి సమయానుకూలంగా కౌన్సిల్ నడపడానికి అవకాశం దొరుకుతుంది. ఇంకా ముందుగా తప్పు జరగకుండా నా ద్వారా చేసుకోవడం జరుగుతుంది. కౌన్సిల్ అందరికి అజెండా ఫస్ట్ చూపించిన తర్వాతే సంపూర్ణ చేసే విధంగా చేస్తాం. ఇందులో నుంచి కట్ అయిపోయింది చూపించిన ఆ టైం వచ్చి జ్యోతిర్మయ కాలేజ్ లాస్ట్ సార్ ఎన్జిసి ఎన్జిఓ కాలనీ, ఎంఏజీ కాలనీ, హెచ్ఏఎన్జి, అరుణ్ జ్యోతి నగర్, రామ్ జగల అన్ని నీళ్ళు ఆ డ్రైన్ నుంచి వస్తాయి సార్. ఆ డ్రైన్ నుంచి వచ్చి మా ఏరియా కాడ నుంచి వచ్చారు సార్. ఆ డ్రైన్ కింద నుంచి కట్ అయిపోయింది సార్, కింద నుంచి కట్ అయిపోయింది. ఆ డ్రైన్ పైన నుంచి స్కూల్ పిల్లలు ఆడకపోతున్నాయి. దాని పక్కన లైట్ కంబాలు కూడా ఉన్నాయి సార్, లైట్ కంబాలు ఉన్నాయి, అది కూడా ఫోటోస్ పెట్టాను. దాని పైన ఏమైనా పని చేపిస్తే, ఎందుకంటే రేపు పక్కన ఏమైనా జరిగితే మనకే నష్టం సార్. అది పేపర్లు వచ్చేది, మున్సిపాలిటీ పట్టించుకోలేదు, ఏ కౌన్సిలర్ పట్టించుకోలేదు, అంతా మన పైన వస్తుంది సార్. ఇబ్బంది కదా. వేరేది ఏమన్నా సార్, మన ఎలక్షన్ ముందర కానీ ఒక రోడ్డు మాకు ఇష్టపడి పెట్టాం సార్. అల్ఫా స్కూల్ నుంచి అల్ఫా స్కూల్ ఆర్ట్స్ కాలేజ్ పోతారు పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పోతారు పిల్లలు, అక్షరశ్రీ పోతారు పిల్లలు. ఆ రోడ్ మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్, మట్టిలో మొత్తం. అది ఇంతవరకు కూడా వేయలేదా? ఆ రోడ్ కూడా పెడితే బాగుండాలని కోరుకుంటున్నాను సార్. ఒక 3 కలవలు కూడా అట్లే పోయినా సార్. ఆటో పోలికి ఇబ్బంది సార్. కలవలు పెద్ద కాలువలు ఉన్నాయి, ఆ కలవలు వేస్తే ఆటో ఈజీగా పోతారు సార్. కింద పడి పోతున్నారు సార్ జనాలు, ఇబ్బందులు. పెద్ద చాలా పాయింట్ సార్. అది లైట్ కంబాలు ఉన్నాయి, ఆ లైట్ కంబాల నుంచి పిల్లలు పోతున్నారు సార్. ఏమైనా జరిగితే మనకే పోతారు సార్. దయచేసి ఇప్పుడన్నా పెడితే బాగుంటుంది సార్ అని కోరుకుంటాను సార్. కమిషనర్ సార్తో, చైర్మన్ పర్సన్తో, ఎమ్మెల్యే సార్ కోరుకుంటున్నాను సార్. నమస్తే సభ్యుల వారికి తెలియజేయడం తెలుసు. ఆ టైంలో ఎలక్షన్ కూడా ఉండడం వల్ల మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాము. తప్పకుండా దాన్ని ఎక్స్పెక్ట్ చేసి కౌన్సిల్ వారికి తెలియజేయడం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈ ఫ్లోరింగ్ సంబంధించి ఎక్కడెక్కడ వాడుతా ఉన్నామని ఒకసారి క్లారిటీగా చెప్తారా సార్? ఎందుకంటే అధ్యక్ష దాదాపు 40 లక్షల తెచ్చిస్తా ఉన్నాం కదా, ఒకసారి క్లియర్గా చెప్పండి.
కేవలం ఫిల్టరేషన్ ప్లాంట్స్ దగ్గర మాత్రమే వాటర్ ఉంది. ఫిల్టరేషన్ మన గ్రామం ద్వారా డబ్ల్యూడిపి దగ్గర వచ్చేసి ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి కదండి. ఫిల్టర్ బెడ్స్ లో ఆల్ వేసేసి మొత్తం అంతా వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఆ క్లియర్ వాటర్ వచ్చేసి సప్లై పడుతుంది. సప్లై పడిన తర్వాత క్లోరిన్ గ్యాస్ అక్కడ సిలిండర్ కనెక్ట్ చేసి ఉంటాము. ఆ గ్యాస్ నుండి వాటర్ అనేది కలిసిపోతుంది పైప్ లో. అక్కడ క్లియర్ అయిన వాటర్ వచ్చేసి మనకున్న జీఎస్ఆర్కి ఏఎస్ఆర్కి పంపిణీ చేస్తాం అక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం నెహ్రూ మాస్టర్ సంపద కదండి. నెహ్రూ మాస్టర్ సంపద దగ్గర క్లోరిన్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేస్తాము. బసాపురం దగ్గర ఉన్న డబ్ల్యూడిపి దగ్గర కూడా వాటర్ ట్రీట్మెంట్ చేసేదానికి ఆయిల్ అనేది ఉపయోగించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ అమరావతి నగర పంపుల దగ్గర కూడా ఒక సంపూర్ణ కాబట్టి అమరావతి నగర ఏఎస్ఆర్ వాటర్ కాబట్టి అక్కడ కూడా క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తా ఉన్నాము. మనకి యావరేజ్ సంవత్సరానికి వచ్చేసి 40 లక్షల వరకు ఖర్చు వస్తూ ఉంటుంది. అందుకే ఒకేసారి సంవత్సరం మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఇప్పుడు నీరు వచ్చేసి ఒక వారం వరకు సరిపోయే ఆదాయం మాత్రమే ఉంది. ఇప్పుడు అధ్యక్ష అంటే ఇక్కడ 40 లక్షలు పెట్టడం ఏంటి అంటే మనం గతంలో ఇప్పుడు ఇంత అమౌంట్ ఒకటేసారి పెట్టి మనం తీసుకోలేదు కదా. ఇప్పుడు మనం ఒకటేసారి 40 లక్షల మెటీరియల్ మనం పర్చేజ్ చేసినప్పుడు అది ఏమైనా మిస్లీనియన్స్ అయినా ఎక్కడైనా మిస్ అయినా కూడా దాని బాధ్యత ఇవన్నీ ఉంటాయి కనుక మనకి ఇప్పుడు ఒక నెలకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో ఒక 2 నెలలకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అంత తెచ్చుకుంటే మనం మంచిది కదా. వాళ్ళంతా ఒకేసారి అయితే తీసుకున్నారు తప్పగా అంటే మనకి మందు అయిపోతే మనకు 10 రోజులు స్టార్ట్ చేస్తే ఆ విధంగా తీసుకొని వస్తారు. చైర్పర్సన్ ద్వారా తెలియజేయడం మనకు యావరేజ్ 3.5 నుంచి 4 లక్షల నెలకు అవుతుందండి. క్లోరిన్ గ్యాస్ కావచ్చు, ఫెవికాల్ కావచ్చు, అలాగే కాపర్ సల్ఫేట్ కావచ్చు. అంటే మనం అప్రూవల్ 1 ఇయర్ తీసుకుంటున్నాం తప్ప ఒకేసారి వచ్చిన అలాగా అదే నెలకు ఒకసారి తెచ్చుకుంటాం స్టెప్ బై స్టెప్. అలాగే 40 లక్షలు సప్లై చేయమన్నా కూడా సప్లై చేసేంత శక్తి కూడా వాళ్ళకు కూడా ఉండదు. అందువల్ల సంవత్సరం మొత్తానికి మనం అప్రూవల్ తీసుకుంటాం. ఏ రోజు ఎప్పుడెప్పుడు ఏ నెలలో ఎంత వస్తుంది అనేది మన దగ్గర ఇది దయచేసి అంటే ఒక 6 months ఒకసారి ఒక 3 months ఒకసారి మన కౌన్సిల్ మీటింగ్ ఉన్నప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో కూడా దాన్ని పెట్టండి సార్. ఎందుకంటే మనం అప్రూవల్ అయితే ఒకటేసారి ఇచ్చేస్తాం 40 లక్షల రూపాయలు కనుక ఇది ఎక్కడ కూడా మిస్లీనియన్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే అక్కడ ఉండే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కమిషనర్ గారి మీదనే ఉంటుంది. Concession of RCC Karnataka stream water train at Kalvari Nagar, Maharaja Temple in Arizona 23, August 20 GCMP funds. Attention target వచ్చేసి 22/2024. ఎస్టిమేట్ వాల్యూ వచ్చేసి 19 లక్షల రూపాయలు. ఈసీ వచ్చేసి 13,80,300 రూపాయలు. నంబర్ ఆఫ్ ప్రాబ్లం క్వాలిఫైడ్ రాజశ్రీ రాఘవేంద్ర కాంటాక్ట్ వాల్యూ. టోటల్ వాల్యూ వచ్చేసి 1,18,22,23 రూపాయలు. పై పదిహేను కాలం మంది 7 మరియు 8 నెలల రూపాయలు జనరల్ యొక్క తక్కువ అంశం నెంబర్ 18. మీరు కూడా ఎవరైనా రాసుకుని దాన్ని పిలిచి మాట్లాడింది ఉంటుంది సార్. ఒక ఉద్యోగస్తుల్ని కామెంట్ చేయాలని మాకు లేదు సార్. మరి సాయంకాలం వచ్చి పట్టణ ప్రజల సమస్యల దగ్గర మిమ్మల్ని అడుక్కోవాలా మాట్లాడుకోవాలా, మిమ్మల్ని కించపరచాలని మాకు లేదు సార్. ఏదైనా ఒక సమస్య చెప్పినప్పుడు దాన్ని నోట్ చేసుకుని అది జరుగుతుందో లేదో చెప్పేస్తే నెక్స్ట్ మీటింగ్ లో అది రిపీట్ కాదు సార్. మీటింగ్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా మినిట్స్ రాసుకుంటామండి. ఫిబ్రవరిలో నేను చెప్పాను సార్. ఆదోని మున్సిపాలిటీలో సార్ 3:30కు వాటర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. 3:30కు ఈ టీవీలో వచ్చినప్పటి నుంచి రాత్రి 12-1 దగ్గర పండుకుంటున్నారు సార్. మరి 3 గంటలకు లేచి నీరు పట్టుకునే ఇబ్బంది అవుతుందని చెప్తే ఫిబ్రవరిలో చెప్పినా దాని మీద ఇంతవరకు అధికారులు చర్చించి చెప్తామని ఇంతవరకు చర్చించలేదు. ఇప్పుడు గతంలో అంటూ పాతకాలంలో టీవీలు ఉండేది 10 గంటలకో 9 గంటలకో పండుకుంటుండ్రి. మీరు 3:30కి ఇచ్చినా నడుస్తుండే సార్. ఇప్పుడు టీవీలు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, చాటింగ్లు, మీటింగ్లు ఏవేవో ఉన్నప్పుడు ఇక వాడు పండుకునే లోపల 12-1 అవుతుంది సార్. మరి 3:30కి లేచి నీళ్లు పట్టుకోండి, ఆడ పట్టుకుంటారు సార్. దయచేసి ఇప్పుడు ఏమన్నా కానీ మేము మీరు కలిస్తేనే ఆదోని అభివృద్ధి అయ్యేది. ఏదో మిమ్మల్ని మేము బాధ పెట్టి జగదాలు చేసి మేము ఆనందపడాలని లేదు సార్. మీరు మేము కలిస్తేనే ఆదోని అభివృద్ధి అయ్యేది. దయచేసి సమస్యలు చెప్పినప్పుడు రాసుకోండి సార్. ఇప్పుడు మీరు వాటర్ ఇంప్లిమెంట్ ఏదో 10 lakhs పెట్టి అంటే గతంలో 2022
మార్చ్ మీటింగ్ లో ఆర్జీవీ కృష్ణ గారు కమిషనర్ ఉన్నప్పుడు నేను గొంతు చించుకునేటట్టు వాకిచ్చినాను సార్. వాకి టాకిల్ అవసరం లేదు. ఎందుకంటే 95-2000 మధ్యలో మల్లయ్య గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు పేజర్లు తెచ్చారు సార్. వాటికి పోయినా జరుగుతుంది. 2000 నుండి 2005 బీజేపీ చైర్మన్ అరుణాదేవ్ ఉన్నప్పుడు అవి ఇంటిలో అవి ఎవరు తెచ్చారు సార్. ఈడెట్ వాటి వాకి టాకిల్ తెలుసు సార్. నాకు అవి తెచ్చి అవి అనుకోబోయే తెలుసు. ఇంత డబ్బులు వాకిటాకి ఏం అవసరం ఉంది? సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అంటే వాళ్ళు ఏమో అప్పుడు వాళ్ళ కష్టాలకి దానికి చేసేసుకుంటారు సార్. ఇప్పుడు ఒక్కరితో ఒక వాకిటాకి లేదు. 24 నెలలు కూడా కాలేదు సార్. దగ్గర కొన్ని లక్షలు సార్. 60 నేను వాదించినాను సార్. 2022 మార్చు 10 రూపాయలు కదయా, 10 రూపాయలు కానీ ప్రజల డబ్బులు చెప్పిన తర్వాత చూపించాలి. నోట్ చేసుకుని చూపించాలి సార్. దయచేసి సార్ ఈరోజు వచ్చినారు ఏదో ఇంతమంది గవర్నర్ వచ్చినారు ఒకేసారి మీ మీద పడేది నాకు ఇష్టం లేదు సార్. దయచేసి ఆ ట్యాక్స్ కొంచెం చూడండి సార్. కింద పార్టీ ఉన్నాడు చూడండి సార్. అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం సార్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512-251-525, సెల్ 7396003394.